అపోస్తలుడైనటువంటి పేతురు గారు పేతురు రాసిన మొదటి పత్రిక 1:8లో క్రైస్తవ విశ్వాసులను ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు అని. సాతానుడు ఎవరు? విరోధి. మనకి క్రైస్తవులకు విరోధి ఎవరు? సాతానుడు. దేవుని నమ్ముకున్న వారికి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి విరోధి ఎవరు? సాతానుడు. ఏ విధంగా తిరుగుతున్నాడు? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు క్రైస్తవుల చుట్టూ. కాబట్టి సింహం ఏం చేస్తుంది? మరి గర్జించి మీదకు దూకి పట్టేసుకొని లాక్కుపోయింది. ఆ విధంగా సాతానుడిని కూడా చెరపట్టాలని క్రైస్తవులని తిరుగుతున్నాడు. వాడెవరు? మనకు విరోధి. వాడు మనకంటే బలవంతుడు. కాబట్టి మరి ఇక్కడ మన చుట్టుప్రక్కల, మన వెనక బజార్లో, మరి మన పరిసర ప్రాంతాల్లో, మన నివసించే ప్రాంతాల్లో సింహం తిరుగుతుందంటే మనం ప్రశాంతంగా, అది మన పక్కనే సింహం తిరుగుతుందంట, మన వెనక బజార్లో సింహం తిరుగుతుందంట, మన ముందు బజార్లో సింహం తిరుగుతుందని అన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని చర్చించుకొని కాముగా ఉంటామా? ఉండం కదా. సురక్షితమైన ప్రాంతాలకి పారిపోతాము సింహం నోట పడకుండా. అదే విధంగా మరి మరి ఇక్కడ సింహము సాతానుడు మనకి విరోధి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము పడద్రోయాలని సాతానుడు ప్రయత్నిస్తూ తిరుగుతున్నాడు. అయితే మరి వాడి నుంచి మనం తప్పించుకోవాలి. ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు? లోకాశ, శరీరాశ, నేత్రాశ అనేవి వాటి భ్రమలో మనల్ని ప్రలోభ పెట్టి మరి మనల్ని భ్రష్టులు చేయాలని సాతానుడు, విశ్వాస జీవితం నుంచి పడద్రోయాలని సాతానుడు ప్రయత్నిస్తా ఉన్నాడు. ఈ రోజుల్లో ఎన్నో ఆకర్షణలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యవనస్తులు అనే తేడా లేకుండా ముసలోళ్ళు కూడా ఆ ప్రలోభాలకి పడిపోయి లోబులైపోతున్నారు, భ్రష్టులు అయిపోతున్నారు. కాబట్టి వాడి నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? సాతానుడు సింహం తిరుగుతుందంటే మన సురక్షితమైన ప్రాంతాలకు ఏ విధంగా పారిపోయామో అదే విధంగా మనకంటే బలవంతుడైన సాతాను నుంచి మనం తప్పించబడాలంటే మరి వాడికంటే బలవంతుడైనటువంటి వాని యొద్దకు మనము పారిపోవాలి. ఎవరు? సామెతల గ్రంథములో 18:10లో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోని పరిగెత్తి సురక్షితముగా ఉంటుంది. మనం ఎక్కడ పరిగెత్తాలి? యెహోవా యొద్దకు పరిగెత్తాలి. ఏ విధంగా పరిగెత్తాలి? యెహోవాను ఆశ్రయించడం అంటే ఎప్పుడు ప్రార్థన, వాక్యం అనేది మనం ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనము సురక్షితముగా ఉంటాము. దేవుని సన్నిధి మనకి సురక్షితమైనటువంటి ప్రదేశము. మరి మెలకుగా ఉండి దుష్టుడైన సాతాను ప్రభావం నుంచి తప్పించబడే వారంగా ఉండాలంటే మనం యేసుని ఆశ్రయించాలి. యెహోవా నామాన్ని ఆశ్రయించి మెలకువగలిగి మన క్రైస్తవ జీవితాన్ని, మన సాక్ష్య జీవితాన్ని మనము కాపాడుకుంటూ దేవుని రాకడ కొరకు